వర్డ్ కూడా వివాదాస్పదంగా మారుతుంది. ఎట్లా స్పందిస్తారండి మీరు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదండి, అసలు ఎవరైనా సరే, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం అయినా సరే, అసలు ఇలాంటి ప్రభుత్వాలు ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగితే ఏ ప్రభుత్వం అయినా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా రెస్పాండ్ అయినట్టు అయితే ఈ రెస్పాండ్ అయ్యేటువంటి తీరు ఒక్కటే సరిపోదండి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దీనికి ప్రమాదాలు నివారించడానికి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని ఆయా కంపెనీలు పాటిస్తున్నాయా, పాటించటం లేదా, నిర్లక్ష్యంగా ఉంటున్నాయా, ఇవి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యంగా ఉంటున్నాయా, నిర్లక్ష్యంగా ఉండేటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయి, చర్యలు తీసుకునేటువంటి విషయంలో మనము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి ఘటన జరిగింది. దాని తర్వాత పర్యవసానాలు, పరిణామాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర అదే విధంగా విశాఖపట్నాన్ని ఒక రాజధాని కేంద్రంగా మేము అక్కడి నుంచే పరిపాలిస్తాం ఇని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అక్కడ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు, కార్మికులకి అక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితులు, ప్రజల బిక్కు అనేటువంటి ఇలాంటి పరిస్థితులు, దీని నుంచి అయ్యా నీకు ఇదేంది, నీకు పరిపాలన చేత కాదు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి విషయంలో ఉత్తరాంధ్రలో ఈ రోజున ఏమి సీట్లు రాలేదు, అక్కడ ఓడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. విశాఖపట్నం రాజధాని అనేటువంటి దాని మీద అంటే అక్కడ సీట్లు రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళు ఏం చేయాలి? మరి అదే తరహాలో పొరపాట్లు, తప్పులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత వీళ్ళది కదా. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఇలా రాజకీయాన్ని మేము చేయలేదని చచ్చిపోయినప్పుడు అని. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక ఘటన జరిగినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఘటనకు సంబంధించి అడ్రస్ చేయటం అనేటువంటిది ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. మీరు ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా? ₹1 ఆ రోజున పరిహారం ఇస్తే, ₹1 ఇస్తే సరిపోద్దా, వాళ్ళకు చనిపోయినటువంటి వాళ్ళని తీసుకురాగలమా అని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మరి ఇప్పుడు 25 లక్షలు ఇచ్చారు, ₹1 అడుగుతుండే, అయ్యో ₹1 ఎలా ఇస్తారని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని పరిహారం విషయంలో కూడా ఈ రోజున సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి పరిస్థితి బాధిత కుటుంబాల నుంచి లేదు. మరి ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలా, అక్కర్లేదా? కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి యాజమాన్యం ఇచ్చేటువంటి 25 లక్షలు తప్ప, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రధానమంత్రి నిధి నుంచి 2 లక్షలు, ఇది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమిస్తుంది? ఆ రోజున ఎల్జీ వాళ్ళు పనుమతి జరిగితే ₹1 ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఇచ్చింది. ఆ తర్వాత ముక్కు పిండి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నుంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జమ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో రెస్పాండ్ అవ్వద్దని నేను అడుగుతున్నాను. చిన్న అప్డేట్ అండి, ఎల్జీ పాలిమర్స్ సంఘటన పైన సేఫ్టీ ఆడిట్ రికమెండేషన్ ప్రకారంగా ప్రతి బాధితుడికి ₹3 కోట్ల చెల్లించాలంటని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ₹1 కోటి ఇచ్చింది. దాన్ని ఎలక్షన్ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక ప్రచార అస్త్రంగా కూడా మలుచుకుంది. సేఫ్టీ ఆడిట్ ప్రకారంగా 3 కోట్లు మీకు రికమెండేషన్ చేస్తే కేవలం ₹1 ఎట్లిచ్చారని చెప్పి కూడా ప్రశ్నించారు. అంటే జస్ట్ మీకు కరెక్షన్ గురించి మీరు అందుకనే ఓకే అలాగ వాళ్ళు చేశారని అందాం. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఎవరైతే విశాఖ ఉక్కు కార్మికుడు గిన చనిపోతే అతనికి రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్సూరెన్సులతో కలిపి ₹1,42,00,000 వస్తాయి, మీరు ఇచ్చేటువంటి 25 లక్షలు ఎందుకు సరిపోతాయి అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పొద్దా? ఎల్జీ పాలిమర్స్ అయిపోయింది, సంబంధించినటువంటి వ్యవహారం అయిపోయింది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ సంఘటన పైన 3 సభ్య కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పటి వరకు 25 లక్షలు ఇచ్చింది కేవలం ఎమర్జెన్సీ రిలీఫ్ గా. 3 సభ్య కమిటీ నివేదిక ఆధారంగా వీళ్లకు ఎంత పరిహారం ఇవ్వాలి, ఎంత కంపెన్సేషన్ ఇవ్వాలి అనేటటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం సపరేట్ గా ఇస్తుంది. శ్రీశైలం గారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీని ప్రమాద నేపథ్యం ఏంటి, ఇదేమన్నా మానవ తప్పిదమా, యంత్ర పరికరాల తప్పిదమా, నిర్లక్ష్యం ఉందా అనేటువంటి అంశాల మీద ఒకారో స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి డైరెక్టరు, అదే విధంగా మరో 2 సభ్యులతో కమిటీ వేయటం అనేటువంటిది జరిగింది.
మీరు ఇప్పుడు వెంటనే ప్రకటించినటువంటి దాంట్లోనే ₹1 సంబంధించినటువంటి ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి